హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ. వెల్కమ్ బ్యాక్ టు హిమాస్ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ బిందు. ఈరోజు నేను మీకు కేవలం 4 పదార్థాలతో 10 నిమిషాల్లో తయారయ్యే ఈజీ స్నాక్ చూపించబోతున్నాను అండి. అది టేస్టీగా, క్రంచీగా, హెల్దీగా ఉంటుంది. అదే మన క్యారమిల్ పూల్ మఖానా. ఈ పూల్ మఖానా కోసం మనకు ముందుగా పూల్ మఖానాను తీసుకొని వేయించుకోవాలి. వీటిని మనం తామర గింజలు, ఫాక్స్ నట్స్ అని కూడా అంటామండి. ఇప్పుడు ఇలా వేయించుకునేటప్పుడు మనకు పూల్ మఖానా పైన ఏదైనా వాటి తోలు, పొట్టు అలాంటివి వస్తే తీసుకొని వేయించుకోవాలి. ఈ పూల్ మఖానాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అండి. మనం ఈ పూల్ మఖానాను షాప్లో కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న పూల్ మఖానాను తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే మన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్నాక్ ఎక్కువగా పిల్లలకి ఇస్తాం కాబట్టి మనం చూసుకొని తీసుకోవాలి. మనం ఇక్కడ వీడియోలో మఖానాను వేయించేటప్పుడు హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇదొక్కటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మిగతా అంతా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ పూల్ మఖానాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక పూల్ మఖానాను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే క్రంచీ సౌండ్ రావాలి, ప్లస్ ఇలా మనకు క్రంచీగా కనిపించాలి. తర్వాత ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ బెల్లంని నీటిలో కరిగించి ఆ నీటిని వడపోస్తున్నానండి. ఇలా వడపోయడం వల్ల ఏదైనా మలినాలు ఉంటే తొలగిపోతాయి ఈ బెల్లం నీళ్ళలో. తర్వాత మనము ఇప్పుడు ఈ బెల్లం నీటిని మరిగించుకోవాలి. ఎందుకంటే మనం క్యారమిల్ అని మెన్షన్ చేశాను కాబట్టి మనం ఈ క్యారమిల్ని బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదా అంటే షుగర్తో అయినా చేసుకోవచ్చు అండి. నేను హెల్దీ పర్పస్ అన్నాను కాబట్టి ఇక్కడ నేను బెల్లం యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసేసాను. మీకు కావాలి అంటే వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఇందులో కొద్దిగా వెన్నను యాడ్ చేశానండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వెన్నను యాడ్ చేయడం వల్ల మన రెసిపీకి చాలా కలర్నెస్ వస్తుంది, ప్లస్ ప్రకాశవంతంగాను కనిపిస్తుంది అండి రెసిపీ. బటర్ కొద్దిగా వేసుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిదే. తర్వాత బటర్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకోవాలి. మనకు ఈ క్యారమెల్ అనేది, అదే అండి ఈ బెల్లం పాకం అనేది గట్టిగా రాకూడదు, తీగ పాకంలా రావాలి అండి బెల్లం పాకము. అంతవరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా బటర్ వేసుకోవాలని, ఈ టైంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, బెల్లం పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలో కనిపించాలి. నేను నెక్స్ట్ టైము ఈ తీగ పాకం ఎలా రావాలో నేను మళ్ళీ చూపిస్తాను ఇంకో వీడియోలో. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న పూల్ మఖానాను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ క్యారమిల్ పూల్ మఖానాలో చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా పూల్ మఖానాలో మనం ఇది స్వీట్ రెసిపీ చేసుకుంటున్నాం. ఈ పూల్ మఖానాని హాట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు అండి. మనం కారం బొరుగులు చేసుకుంటాం కదా, అదే రీతిలో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 కప్పు పూల్ మఖానాను తీసుకుంటే అందులో 106 క్యాలరీస్ ఉంటాయండి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఉండడం వల్ల మన బోన్ హెల్త్కి చాలా ఉపయోగం అండి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ టైంలో మనం పూల్ మఖానాను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పూల్ మఖానా కేవలం బోన్ హెల్త్కే కాదండోయ్, బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ శాతం తక్కువగా ఉంటుంది.
వెయిట్ మేనేజ్మెంట్లోనూ కూడా ఉపయోగపడుతుంది. ఈ పూల్ మఖానాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది స్కిన్ హెల్త్ను కూడా కాపాడుతుందండోయ్. చూడండి ఎన్ని మంచి విషయాలు ఉన్నాయో పూల్ మఖానాలో. మనం అవుట్ సైడ్ చాలా రకాల చిరుతిండ్లు తింటూ ఉంటాము. ఇది పిల్లలతో పాటు పెద్దలు కూడా చేసే పనే అండి. కాకపోతే ఇలా నేను చెప్పిన విధంగా పూల్ మఖానాను ఇంట్లోనే చేసుకొని తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, మన పిల్లలతో అందరం గడిపినట్టు ఉంటుంది. నేను ఇందాక స్కిన్ హెల్త్లో కూడా అన్నాను కదండి. అదే విధంగా అంటే చాలామందికి వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి కళ్ళ చుట్టూ ఏజ్ అయ్యే కొద్దీ. అది తగ్గించడంలోనే సహాయపడతాయండి ఈ పూల్ మఖానా. అంతే అండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే పూల్ మఖానా మాడిపోయే ప్రమాదం ఉంది. ఈ పూల్ మఖానాని తింటే ఆరోగ్యానికి మంచిదే. కాకపోతే ఏ పదార్థమైనా మితంగా తింటే అమృతం అవుతుంది, అమితంగా తింటే విషం అవుతుంది. సో ఈ పూల్ మఖానాని రోజుకు 25 నుంచి 30 గ్రాములు తినొచ్చు, లేదా 30 నుంచి 40 పీసులు తినొచ్చు. అంతేకాదండోయ్, ఎవరైతే నట్స్ అలర్జీతో బాధపడే వాళ్ళు ఈ పూల్ మఖానాను అవాయిడ్ చేయడమే మంచిది. అంతే అండి, టేస్టీ అయినా క్రంచీ అయినా హెల్దీ అయినా క్యారమెల్ పూల్ మఖానా 10 నిమిషాల్లో తయారవుతుంది. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాదండోయ్, ఆ పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.